హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. పండుగకి ఈరోజు యాక్చువల్గా ఫోటోషూట్ చేయిద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఫోటోషూట్ అయితే చేయిస్తున్నాను నేను. యాక్చువల్గా ఇష్యూకి 2 months ఉన్నప్పుడు ఫోటోషూట్ చేద్దాం అనుకున్నానండి, న్యూ బోర్న్ బేబీ ఫోటోషూట్. బట్ అప్పుడు ఇండియా ప్లాన్ ఉండింది, చాలా బిజీగా ఉన్నాం అనమాట. ఆ టైంలో నాకు కుదరలేదు. బట్ ఇప్పుడు క్లోజ్ టు 1 year కదా, ఒకసారి ఫోటోషూట్ చేపిద్దామని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి తనకి ఓసీఐ కార్డ్ అప్లై చేస్తున్నాము. సో ఓసీఐ కార్డ్కి అంతా రెడీ అయిపోయింది, అది ఫెడెక్స్ నుంచి పంపించాలన్నమాట, డాక్యుమెంట్స్ అన్నీ కూడాను. అండ్ దాని తర్వాత కొన్ని రిటర్న్స్ ఇవ్వాల్సి ఉన్నాయి, కోల్స్ అండ్ యూపీఎస్కి కూడా వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి ఈవినింగ్ 5:45కి పెట్టుకున్నాం అనమాట ఫోటోషూట్. మార్నింగ్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. కన్నా కూడా ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇష్యూ కూడా ఆల్రెడీ సెర్లాక్ తినేసింది. దాని తర్వాత ఇంకేమున్నాయంటే, యాక్చువల్గా మాకు ఫ్యూ మంత్స్లో అంటే లైక్ సెప్టెంబర్ 1st weekలోని లండన్కి ట్రిప్ ఉందండి, యూకేకి. సో యూకే వెళ్తున్నాము, లైక్ అంటే ఒక 10 days ట్రిప్ అనుకుంటున్నాం అనమాట. ఈ మంత్ ఎండ్లో స్టార్ట్ చేసి సెప్టెంబర్ 1st week వరకు అనుకుంటున్నాము. సో దానికి సంబంధించి కొంచెం ఈశానికి కూడా షాపింగ్ చేయాలి. సో ఇవన్నీకి ఈరోజు క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈరోజు రేపు వీకెండ్ కదా. అండ్ మీ అందరూ కూడా వీకెండ్కి ఏం చేస్తున్నారు? చాలా లాంగ్ వీకెండ్ కదా ఇండియాలోని. లైక్ ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మీదే పూజ, అండ్ సాటర్డే, సండే అండ్ రక్షాబంధన్. సో మీ అందరూ ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి నాకు వీలుంటే ఒకసారి నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? ఇంకా లేట్ అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో తర్వాత ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కావాలి అని అంటే కన్నా వాళ్ళ ఆఫీస్కి వచ్చాము ప్రింట్అవుట్ తీసుకోవడానికి అని చెప్పి. ఇక్కడైతే మేము అప్లై చేస్తుంది ఓసీఐ కార్డ్ అండి. ఓసీఐ కార్డ్ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. సో ఇది ఏంటి అంటే బేసికల్గా మనకి ఎవరైతే ఫారెన్ బార్న్ కిడ్స్ ఉంటారో, సో ఎందుకంటే ఈశాని అని యుఎస్ బార్న్ కిడ్ అనమాట. సో తనకి 5 years వరకు వీసా ఉందండి ఇండియాకి సంబంధించి. బట్ ఆఫ్టర్ 5 years తర్వాత మనం వీసా రెన్యువల్ బదులు ఈ ఓసీఐ కార్డ్ కనుక తీసుకున్నట్లయితే తనకి పర్మనెంట్ రెసిడెన్సీ దొరుకుతుంది ఇండియాలో. అండ్ మోర్ ఓవర్ స్టడీస్ కోసం అని చెప్పేసి ఇంకా మాటికి వెళ్ళి వీసా ఎక్స్టెండ్ చేసుకునే బదులు ఒక్కసారి ఇలా మనకు ఓసీఐ కార్డు ఉంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఇండియాకి రిటర్న్ అయినా కూడాను మనకి ఓసీఐ కార్డు వల్ల తన స్టడీస్ అదంతా కూడా అక్కడే ఉండి చదువుకోవచ్చు. సో ఇలా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓసీఐ కార్డు వల్ల. సో ఎవరైతే ఫారెన్ యుఎస్ బార్న్ కిడ్స్ ఉంటారో సో వాళ్ళకి ఫస్ట్ అయితే వీసా కంటే కూడాను ఓసీఐ కార్డు అప్లై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో తనకి ఆల్రెడీ వీసా అప్లై చేస్తాము, బట్ ఓసీఐ కార్డ్ అయితే ఇంక అప్లై చేయలేదు ఆ టైంలో. బట్ ఇదైతే మాకు రైట్ టైం అనిపించింది. సో అందుకని చెప్పి ఓసీఐ కార్డ్ అయితే అప్లై చేయడానికి అని చెప్పి ఫస్ట్ వచ్చాము. అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఫెడెక్స్కి వెళ్ళి పంపించేసామండి. సో ఈ డాక్యుమెంట్స్కి ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మనకు ఓసీఐకి సంబంధించిన పోర్టల్ ఉంటుంది. సో మీరు అది చూసినట్లయితే ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కొంచెం షాపింగ్ ఉంటే కాస్కోకి వచ్చాము. సో కాస్కోలో ఏంటి అంటే ఈ రీసెంట్గా హ్యాలోవిన్కి సంబంధించి కొన్ని పెడుతున్నారండి. బికాజ్ అక్టోబర్ లాస్ట్ వీక్ హ్యాలోవిన్ ఉంటుంది కదా ఇక్కడ. సో దానికి సంబంధించిన స్టాక్ అంతా కూడా ఆల్రెడీ కాస్కో వాళ్ళు తెచ్చేసారు.
అబ్బా మంచి గ్రీన్ కన్నా చూడు కన్నా ఎంత గ్రీనరీ ఉందో. ఫైర్ డిపార్ట్మెంట్ ఫుల్ గ్రీనరీ ఉందా అక్కడ. ఏరియా బాగుంది ఇక్కడ. బయట అయితే అసలు వర్షం పడేలా ఉంది, వెదర్ అయితే చాలా బాగుంది. బట్ ఫోటోషూట్ ఎలా అవుతుందా ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాం మేము. అండ్ దాని తర్వాత లంచ్ టైం అయిందని చెప్పి ప్యారడైజ్కి అయితే వచ్చామండి. సో ప్యారడైజ్లో మాకు ఇక్కడ నచ్చేది ఏంటి అంటే పెప్పర్ ఫ్రై చికెన్ అనేది ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్పైసీ లెవెల్ కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇంకా బీభత్సమైన వర్షం, అసలు ఆల్మోస్ట్ ఒక 2-3 hours అయితే కంటిన్యూస్గా పడింది. అండ్ మా స్లాట్ వచ్చేసరికి ఈవినింగ్ 4:30కి వచ్చింది మా స్లాట్. బట్ అప్పటికే 4 అయిపోతుంది. సో ఇలా ఉంటే ఇంక అవ్వదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే పోస్ట్పోన్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి ట్యూస్డే అండి. ఇది అంటే ఆల్మోస్ట్ ఒక 19th of August రోజు జరిగిందనమాట. సో ఆ రోజు ఈవినింగ్ మాకు 5:40కి అయితే స్లాట్ దొరికింది. సో అది చాలా బెస్ట్ స్లాట్ బికాజ్ ట్యూస్డే కన్నాకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ రాగానే అందరం కలిసి కూడాను రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము. అండ్ నేను కన్నా అయితే ఇక్కడ ట్విన్నింగ్ వేసుకున్నాము. బట్ ఈశానికి ఫస్ట్ బేబీ ఫోటోషూట్ కదా, దట్టు షీఈ్ అ బేబీ గర్ల్ కనుక. సో నేనైతే పింక్ చూస్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నానండి నేను, వైట్ కలర్ది ఫ్రాక్. సో అది కూడా 2 డ్రెస్సెస్తోని మంచిగా ఫోటోషూట్ చేపిద్దామని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను చూస్ చేసుకున్నది కెమెరా షై వాళ్ళదండి. సో ఇది మేము ఉన్న ప్లేస్లోని గూగుల్ రేటింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా ఉందన్నమాట. సో నేను చూస్ చేసుకున్నది 1 hourకి 1 hour ఫోటో సెషన్ అయితే నేను చూస్ చేసుకున్నాను. వాళ్ళు నాకు ఇస్తున్నది 30 to 60 మధ్యలో డిజిటల్ కాపీస్ అయితే నాకు ఇస్తున్నారు వాళ్ళు. ఈ అంత ఫోటోషూట్ అదంతా అయిన తర్వాత మనకి కొన్ని సెలెక్టెడ్ పిక్చర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అందులో ది బెస్ట్ అనేవి మనకు ఒక 30 to 60 మధ్యలో వాళ్ళు చూసుకొని మనకి మెయిల్కి అయితే సెండ్ చేస్తారండి అది. అండ్ వీళ్ళైతే చాలా పేషెన్సీగా చేశారు వాళ్ళు. నాకు 1 hour అయితే కరెక్ట్గా సరిపోయిందండి, ఆల్మోస్ట్ ఒక మంచి 50 ఫొటోస్ రావడానికి. సో 1 hour అనేది మోర్ దెన్ ఇనఫ్ అనమాట, ఇఫ్ మన బేబీ అనేది సపోర్ట్ చేస్తే. సో ఇక్కడైతే ఈశాని బాగానే సపోర్ట్ చేసింది. నేను ఎందుకంటే ఇలాంటి ఫోటోషూట్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ తనకి మంచిగా ఫీడ్ చేసి పడుకోబెడతాను నేను. బికాజ్ మనకి ఈవినింగ్ తన ఫేస్ అనేది అంతా కూడాను ఎక్కడా కూడాను నీరసంగా అలా లేకుండా మంచిగా ఉండడానికి అని చెప్పి. అండ్ ఫోటో కాపీస్లోని తను మంచిగా స్మైల్ ఇస్తూ అదంతా కూడా యాక్టివ్గా ఉండడానికి అని చెప్పి మధ్యాహ్నం అంతా కూడాను హ్యాపీగా తను స్లీప్ వేసింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మేము కంప్లీట్గా ఇషాని ఫొటోస్ మాత్రమే తీపించామండి. లైక్ ఒక 10 to 15 మాత్రమే ఇండివిజువల్గా నాతో కొన్ని, కన్నాతో కొన్ని, అండ్ మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడాను కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడాను తన పిక్చర్స్ మాత్రమే నేను తీసుకున్నాను నేను. బికాస్ ఎందుకంటే తను మనకి పిల్లలు 6 to 12 months మధ్యలోని చాలా క్యూట్గా ఉంటారండి. వాళ్ళ ఫేస్లో చాలా చేంజెస్ వస్తాయి. సో ఇలాంటప్పుడు కొన్ని పిక్చర్స్ అనేది మనం క్యాప్చర్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి అయితే నేను ఈ ఫోటోషూట్ అయితే పెడుతున్నాను నేను.
ఇప్పుడే ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది. రేపు యాక్చువల్గా వస్తే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్స్లో ఇంకేమైనా ఫాల్ట్స్ ఉంటే మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనకు వాళ్ళు ఇస్తున్నది 30 to 60 మధ్యలో ఇస్తారు, అంటే ఫొటోస్. సో డిజిటల్ కాపీస్ ఇస్తారు అనమాట. అవి మనం రేపు వాళ్ళ మెయిల్కి మనకు సెండ్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా ఫోటోషూట్ అయిపోయింది కనుక ఆల్మోస్ట్ టైం కూడాను 6:30 అవుతుంది. డిన్నర్ కోసం అని చెప్పి దగ్గరలో లిటిల్ ఇండియా అనే రెస్టారెంట్ ఉంది, సో దానికి వెళ్తున్నాం కదా. రైషో చూడండి, ఇషా ఎలా చూస్తున్నావు. మమ్మ వీడియో చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఏదో ఇటు దగ్గర బాగుందమ్మా, బటర్ చికెన్ కదా. అవును, బటర్ చికెన్ బాగుంటుంది, బాగా చేశాడు వీడు. కానీ ఇటు స్పైసీ అన్నా స్పైసీ ఇవ్వట్లేదు, నార్మల్గానే ఇస్తున్నాడు. సూపర్ స్పైసీ చెప్దాం ఈరోజు. గార్లిక్ బటర్. మా రీసెంట్ డేస్లో ఇది మా ఫేవరెట్ రెస్టారెంట్ అయిపోయింది. ఎందుకంటే ప్యారడైజ్లో ట్రై చేసాము, అంతేం సూపర్గా అనిపించడం లేదు ఈ మధ్య ఎందుకో. దాని తర్వాత మా ఫేవరెట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లిటిల్ ఇండియా. ఇందులో వీడిది బటర్ చికెన్ బాగుంటుంది. సో అది తినడానికి అయితే ప్రజెంట్ వచ్చాం. దాంతోపాటు ఇంకేదైనా చెప్పాలి. కన్నా అయితే రైట్ ఇంకా డ్రైవ్ చేస్తున్నారు. కొను యాక్చువల్గా కన్నా నేను ఈరోజు మ్యాచింగ్ వేసుకున్నాము, బ్లాక్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్లో. నా డ్రెస్ కూడా అదే బ్లాక్ అండ్ బేజ్. పండు మాకు కొంచెం కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పి నేనే వైట్ చూస్ చేశాను. ఫస్ట్ డ్రెస్ అయితే పింక్ చూస్ చేశాను అన్నమాట. ఫోటోషూట్ అయినంత వరకు కూడా నాకైతే చాలా హెక్టిక్గా అనిపించిందండి. ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళకి మాట్లాడుకొని ఎప్పుడు ఏంటి అండ్ మా డ్రెస్లు ఏవి వేసుకోవాలి అండ్ మాతో పాటు ఇషానికి ఎలా రెడీ చేయాలి అని చెప్పి మొత్తం నేనే చూసుకోవాలన్నమాట. సో నేను కన్నా కూడాను యాక్చువల్గా ఎప్పుడు కూడాను మ్యాక్సిమం టైం కన్నాకి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని చెప్పి నేనే చూస్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇషానికి ఏ బట్టలు కావాలి, ఇలాంటి ఫోటోషూట్స్ ఎప్పుడు చేయించాలని అది కూడా నేనే చూస్ చేసుకుంటానండి. సో నా మాటకి ఎప్పుడు కూడా కన్నా ఆల్వేస్ ఎస్ చెప్తారు. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా మనకు ఒక పాప ఉంటే మనకంటే కూడా తనకి ఇంకా బాగా రెడీ చేయాలి, ఇలాంటి ఫోటోషూట్స్ అన్నీ కూడా చేసి తనకి ఇంకా క్యూట్ మెమరీస్ అన్నీ ఇవ్వాలని అనిపిస్తుంది కదా. సో నాకైతే అలా ఎన్నిసార్లు అనిపిస్తుంది. అసలు నాకు టైం లేకపోయినా కూడా నేను రెడీ అవ్వడం పక్కన పెట్టేసి ఇషానికి రెడీ చేసి తనకి నీట్గా ఫొటోస్ అన్నీ కూడా తీపించాలని నాకు చాలా అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా అయితే ఈ ఫోటోషూట్ అయితే బాగా జరిగిందండి. అండ్ ఫొటోస్ అన్నీ కూడాను చాలా బాగా వచ్చాయి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను కన్నా అయితే మంచిగా డిన్నర్ చేయడానికి అయితే లిటిల్ ఇండియాకి వచ్చాము. చాలా డేస్ అయిందండి ఇలా కన్నా పక్కన కూర్చుని ఒక మంచిగా డిన్నర్ చేయడానికి. ఎందుకంటే ఈ మధ్య అసలు చాలా బిజీగా ఉన్నాను నేను. అసలు అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి కన్నాతో పాటు నాకు టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ తనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫొటోస్ అయితే నేను లాస్ట్లో ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి ఒక 4-5 కాపీస్ అయితే నేను అటాచ్ చేస్తానండి. మీకు ఒకసారి చూడండి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, అందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ మీలో ఇంకా వీడియో చూస్తున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.